బియ్యం పిండిని కొంచెం అదేంటి హాట్ వాటర్ లో మిక్స్ చేసి మిక్స్ చేసి బాగా ఒక 5 మినిట్స్ కదలకుండా అలానే ఉంచండి. దాన్ని ఫేస్ కి నెక్ కి పెట్టి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో మీరు మసాజ్ చేయండి ఫేస్ కి నెక్ కి. తర్వాత నీట్ గా రిమూవ్ చేయండి. దాన్ని రిమూవ్ చేసిన తర్వాత రోజ్ వాటర్ టోనర్ కి విడిగా దొరుకుతుంది, రోజ్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. మనం రోజ్ వాటర్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాలి. దీన్ని అయితే కొంచెం కూలింగ్ ఉంటే బాగుంటది స్కిన్ కి. సో ఫ్రిడ్జ్ లో పెట్టి దాన్ని ఒక 2 డ్రాప్స్ అనేవి ఫేస్ కి అప్లై చేసి వదిలేయాలి. అలా లీవ్ చేసేయండి. వదిలేసి ఒక 2 మినిట్స్ అట్లా వదిలేయండి. దాని తర్వాత మళ్ళీ నీట్ గా డ్రై చేసేయండి. టవల్ తో కానీ టిష్యూతో కానీ నాప్కిన్ ఏదైనా సరే కొంచెం నీట్ గా రిమూవ్ చేసేయండి. డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ అనేది మార్కెట్ లో చాలా ఉంటాయి. అవన్నీ మనకి సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. స్కిన్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని భయం ఉంటుంది చాలా మందికి. సో దీని మాయిశ్చరైజర్ ఏంటంటే పెరుగు మీద మీగడ ఉంటుంది కదండి, మనకి మీగడ అనేది ఆ మీగడ తీసుకోండి. లేదు మీగడ అవైలబుల్ గా లేదు మనకి, కర్డ్ అయినా తీసుకోవచ్చు. మనం జస్ట్ హాఫ్ స్పూన్ తీసుకొని ఫేస్ కి లైట్ గా అప్లై చేయండి. ఫేస్ కి అండ్ నెక్ కి అప్లై చేసి వదిలేయండి, లీవ్ చేయండి. తర్వాత మీరు ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసేయచ్చు. సో ఇట్లా మీరు రెగ్యులర్ గా చేశారు అంటే ఫేస్ మీద మనకు వచ్చే ట్యాన్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు.